క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనములో బయలుదేవత ఆరాధన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. 25వ వచనం, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి. అయితే ఇక్కడ వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేశారు అంటే, వీళ్ళు బలి ఇచ్చేసి ఆ బయలుదేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారట. కానీ ఎటువంటి ప్రత్యుత్తరం రాపోయేసరికి వాళ్ళు గంతులు వేశారు అని చెప్పేసి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. 26వ వచనము చివరి భాగంలో మనకి మాట చెప్పబడతా ఉంది. బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. గంతులు వేసినా కానీ వాళ్ళకి ఏ ప్రయోజనము కలగట్లేదంట. అంటే ఈ యొక్క బలి అనేది వారి యొక్క దేవత స్వీకరించట్లేదు. ఇక వాళ్ళు ఏం చేశారు అంటే ఇంకా కోపపడి, ఎందుకంటే ఇక్కడ ఏలియా గారు వారిని అపహాస్యం చేస్తా ఉన్నాడు. మీ దేవుడు నిద్రపోతా ఉన్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, మీరు కొలపండి అని చెప్పేసి వాళ్ళని అపహాస్యం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మరింతగా పెద్దగా కేకలు వేసి తమ శరీరాన్ని గాయపరుచుకుంటూ ఆ యొక్క బలిపీఠం చుట్టూరు డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ దినాన ఇది మన క్రైస్తవులో కూడా చూస్తా ఉన్నాం. మన దేవుడు ఏదో చెవిటి వానిలాగా, వినపడని వానిలాగా వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు అంటే పాటలు పాడుతా, గంతులు వేస్తా, డ్యాన్సులు వేస్తా, రీమిక్స్లు చేస్తా దేవుని నామానికి అవమానకరంగా తయారవుతున్నారు. ఇది దేవుని ఆరాధన కాదు అన్నది మనం గ్రహించాలి. దేవుని ఆరాధన ప్రకారంగా అయితే ఇక్కడ ఏలియా గారు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాడు, నీవే దేవుడు